హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ కందికుంట శోభా శివకృష్ణ. ఇవి వచ్చేసి సాంబార్ పౌడర్ కోసం నేను తయారు చేస్తున్నానండి. ఇవన్నీ ఫ్రై చేసే ఐటమ్స్ అండి. సో అన్నీ ఫ్రై చేసేదే తీసుకోవాలి కాబట్టి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అవ్వగానే ఒక కప్ అన్ని కందిపప్పు స్లో ఫ్లేమ్లో బాగా దగ్గరుండి మాడుకోకుండా ఫ్రై చేస్తున్నానండి. ఇంకొక హాఫ్ కప్ వచ్చేసి శనగపప్పు, అలాగే ఇంకొక హాఫ్ కప్ వచ్చేసి ఉలవలు అన్నమాట. ఇవి రెండు ఒకటేసారి కలిపి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే పచ్చివాసన లేకోకుండా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే నిలువు కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి, మాడుకోకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి పక్కన తీసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అవ్వగానే ఇదిగోండి 2 చెంచాలన్నీ మెంతులు, అలాగే 3 చెంచాలన్నీ ఉద్దిపాయలు, ఇవి కూడా అంతే బాగా దగ్గరుండి ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట, ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి ఒక హాఫ్ కప్ అన్న వచ్చేసి ధనియాలు, కొంచెం నలకలు అవన్నీ ఉంటే క్లీన్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా అంతేను, దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, మాడుకోకుండా చూసుకోండి. ఇంకో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇవి మసాలా దినుసులు అండి. 2 చెంచాలన్న వచ్చేసి జీలకర్ర, 2 చెంచాలు వచ్చేసి మిరియాలు, అలాగే లవంగాలు, చెక్క, ఇలాచి అన్నమాట. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి పక్కన తీసుకున్నానండి. ఒక 20 ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకున్నాను. ఒక కప్ అంతా కరివేపాకు అనేది తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో కొంచెం హీట్ అవ్వగానే మళ్ళీ ఒక చెంచా అంతా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే హై హీట్గా ఇవి బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి, కరివేపాకు పచ్చిమిరపకాయలు వచ్చేసి ముట్టుకోగానే ఇలా తునిగిపోవాలన్నమాట. ఇందాక పప్పులన్నీ మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి అనేది మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇదిగోండి, కరివేపాకు మిశ్రమం అనేది ఇలా ఉంది, పప్పుల మిశ్రమం వచ్చేసి ఇలా ఉంది. రెండు మిక్స్ చేసి అంత ప్లేట్లో చల్లార్చి రెండు మిక్స్ చేసి బాగా పట్టేసుకోవాలండి. ఇదిగోండి, కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పడగానే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మెత్తగా పట్టేసుకోండి పౌడర్ అనేది. మనం మళ్ళా రసం పెట్టుకుంటున్నాం కదా, టమోటాలు, చింతపండు మనం జ్యూస్ పిండి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇదిగోండి, నేను రసానికి సంబంధించినదంతా పట్టేసుకొని గిన్నెలో పెట్టేసుకున్నాను. ఈ పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇక మామూలు రసం ఎలా పెట్టేసుకుంటామో అలాగే అనమాట. అంటే పప్పు ఉడికిపోకుండా ఈ పౌడర్ అనేది వేసి చేసుకుంటున్నాము. ఇదిగోండి, పోపు వేసేసుకొని రసం అనేది బాగా మరిగించుకోవడమే వేడివేడి అన్నంలోకి, అలాగే పక్కన ఏదైనా తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.